గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగులో నిన్న V6 న్యూస్ ఛానల్లో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ వివేక్ ఇద్దరిది ముచ్చట నడిచింది. రాష్ట్రంలో పాలన ఎట్లా సాగుతుంది, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే అంశం మీద వాళ్ళిద్దరు చర్చించుకున్నారు. ఆ ఇంటర్వ్యూని హైలైట్ చేస్తూ వెలుగు మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. రాష్ట్రంలో నియంతృత్వం నడుస్తుంది, ఇద్దరి అభిప్రాయం అదే పాయింట్ని బ్యానర్గా పెట్టింది వెలుగు. నెక్స్ట్, నిన్న సీఎం కేసీఆర్ వికారాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన నిన్న ఏపీకి సంబంధించి ప్రధానంగా మాట్లాడారు. చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఆన్సర్ ఇవ్వలేదు. కానీ నిన్న మాట్లాడారు ఏపీ గురించి. ఇక్కడ మేము, అక్కడ జగన్, ఇద్దరం గెలుస్తాం, చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు, వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండంగా గెలవబోతుంది, ఇద్దరం కలిసి 35-36 ఎంపీ సీట్లు గెలుస్తాం, ఏపీ హోదాకు సపోర్ట్ చేస్తాం, పోలవరానికి సంపూర్ణ సహకారం అందిస్తాం, బాబు నీలాంటి కిరికిరిగాళ్లతో తప్ప ఏపీ ప్రజలతో మాకెట్ల పంచాయతీ లేదు. ఇవన్నీ కేసీఆర్ నిన్న వికారాబాద్ సభలో మాట్లాడినటువంటి పాయింట్స్. వీటిని హైలైట్గా పబ్లిష్ చేసింది వెలుగు. నెక్స్ట్, నిన్న బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. అందులో పెద్దగా ప్రజాకర్షక పథకాలు లేవు, కానీ ఒకటి పేద రైతులకి పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. అందులో ఉంది, ఎంత అనేది తెలీదు, కానీ పేద రైతులకి పెన్షన్ ఇస్తామన్నారు. మొత్తం 75 అంశాలతో బీజేపీ తన మేనిఫెస్టో ప్రకటించింది. మొత్తం నేషనల్ ఇష్యూకి సంబంధించి ఆర్టికల్ 370 ఎత్తివేస్తామని చెప్పింది. అంతకుముందు కూడా ఇదే పాయింట్ ఉండే. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు. సిటిజన్షిప్ చట్టం కొనసాగింపు, న్యూ ఇండియా నిర్మాణానికి కమల దళం సంకల్ప పత్రం అంటూ పబ్లిష్ చేసింది. అది మేనిఫెస్టోకి సంబంధించి. నెక్స్ట్, ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే ఈనాడు మోడీకి సంబంధించి మోడీ ఇంటర్వ్యూ వేసింది. మేము జనంతో, జయం మాతో అన్నటువంటి బ్యానర్తో అది పబ్లిష్ చేసింది. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తాం, రాజ్యాంగంలోని 370 and 35A అధికారాన్ని తొలగిస్తామంటూ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పాయింట్ని కూడా హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్, సీఎం కేసీఆర్ వికారాబాద్ సభకు సంబంధించి ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తాం, పోలవరానికి అడ్డుపడలేదు అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. దానికి కౌంటర్గా నిన్న ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ధైర్యం ఉంటే ఢిల్లీకి లేఖ రాయండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మని అడగండి, పోలవరంపై కేసులు వెనక్కి తీసుకోవాలి, ఆంధ్రాకి ఇవ్వాల్సిన ఆస్తులు పంచాలి, కేసీఆర్కు సవాల్ విసిరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనే బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి లెక్క పెరిగింది అన్న బ్యానర్తో ఈ సుప్రీంకోర్టులో వీవీప్యాట్ల లెక్కింపుకు సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా వేసినటువంటి కేసు పైన నిన్న సుప్రీం తీర్పిచ్చింది. మొత్తానికి కనీసం సగం, ఫస్ట్ మొత్తం వీవీప్యాట్ లెక్క పెట్టాలన్నారు, సాధ్యం కాదంటే కనీసం సగం వీవీప్యాట్లన్నా లెక్కించాలని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా వేసిన పిటిషన్లో కోరారు. అయితే అన్నీ లెక్కించడం సాధ్యం కాదు, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక 5 గ్రామాలకు సంబంధించి 5 ర్యాండమ్గా 5 వీవీప్యాట్ని లెక్క పెట్టాలని చెప్పారు. సో దీనిపైన కీలక తీర్పిచ్చింది, అదే పాయింట్ హైలైట్ చేసింది. తర్వాత నిజామాబాద్ ఎన్నిక వాయిదాకును జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు అంటూ నిజామాబాద్లో పోటీ చేస్తున్న రైతులు ఈ ఎన్నికని వాయిదా వేయాలి, మాకు ఇంకా గుర్తులు ఇవ్వలేదని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం వాయిదాకి ఒప్పుకోలేదు. తర్వాత వికారాబాద్ సభకు సంబంధించి పోలవరానికి సహకరిస్తాం, ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తాం, ఏపీలో బాబుకు డిపాజిట్ రావని బ్యానర్తో వికారాబాద్ సభను పబ్లిష్ చేసింది. ఇక సైలెన్స్ అన్న బ్యానర్తో ఈరోజు సాయంత్రం నుంచి ప్రచారానికి ముగింపు పడుతుంది. మీరు 5 గంటల తర్వాత ఎట్లాంటి ప్రచారం చేయకూడదు, ఆ పాయింట్ కూడా తీసుకుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ వికారాబాద్ సభను ఏకపక్షంగా ఓట్లేయండి అన్న బ్యానర్తో సీఎం కేసీఆర్ ఓటర్లను కోరినటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. త్వరలోనే 111 జీవో ఎత్తేస్తా, జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని, ఆంధ్ర ప్రజలతో మాకు పంచాయతీ లేదు, చంద్రబాబు లాంటి కిరికిరిగాళ్లతోనే పంచాయతీ, ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తాం అనే బ్యానర్తో దాని కంటిన్యూషన్లో పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు,
తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. హర్షవర్ధన్ గారు, నిన్న సీఎం స్పీచ్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇన్ని రోజుల నుంచి మోడీనే టార్గెట్ చేసినటువంటి కేసీఆర్ నిన్న చంద్రబాబును టార్గెట్ చేశారు. పోలవరానికి సహకరిస్తాం, ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, నీవే కిరికిరిగాడివి అంటూ మాట్లాడారు. ఎట్లా అనిపించింది నిన్న కేసీఆర్ స్పీచ్? ఇప్పుడు ఎప్పుడే కానీ నీళ్లు ఎగువ నుంచి దిగువకి వెళ్తాయి, నీళ్ళు ఎక్కడ కూడా మరి ఎగువ నుంచి దిగువకి వెళ్ళేటప్పుడు ఇప్పటికే అనేక కేసులు పోలవరంపై, అనేకమైనటువంటి చిక్కులు పోలవరంపై కేంద్రం దగ్గర కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సడన్గా పోలవరానికి సంబంధించి సహకరిస్తామనడము ప్రజలు మరి ఎట్లా నమ్ముతారో ఆంధ్ర ప్రజలే అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్తుండ్రు, ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామంటుండ్రు. ఎన్ని మాటలు చెప్తాడు ఆయన? ఎవరన్నా 4 ఏళ్ళకోసారో 5 ఏళ్ళకోసారో ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలు మర్చిపోయి కొత్త మాటలు చెప్పడం ఇన్నాం. కానీ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో పూర్తి నెలకోసారి క్యాలెండర్ నెల తిప్పిన తర్వాత ఒకసారి మాట్లాడడం అనేది కేసీఆర్ గారికి అలవాటు అయిపోయింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇదే సోనియా గాంధీ గారు మేడ్చల్ సభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే మర్నాడే ప్రెస్ మీట్ పెట్టి ఎట్లిస్తామని చెప్పేసి సోనియా గాంధీని ప్రశ్నించి, ప్రత్యేక హోదా ఇస్తే మా తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ఏం కావాలి, మా తెలంగాణ ఏం కావాలని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రత్యేక హోదా ఎట్లిస్తాడో కూడా కేసీఆర్ గారు వివరించి చెప్పాలి. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పిండు కదా, ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఇట్లా పూటకో మాట మాట్లాడి అక్కడి ప్రజలను ఇక్కడి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ రాజకీయాలు గడపడం అనేది కేసీఆర్ గారికి అలవాటు అయిపోయింది. ఇది ఎక్కువ కాలం నిలవదు. తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. కేవలం సమాజహితంగా రాజకీయం చేయడం వేరు, ఓట్ల కోసం రాజకీయం చేయడం తన పనిగా కేసీఆర్ గారు ఈరోజు పెట్టుకున్నట్టు కనబడుతుంది. రైట్. బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు చర్చలు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏపీ ప్రత్యేక హోదాకి సహకరిస్తామన్నారు. గతంలో ఇక్కడ చెప్తే ఇప్పుడు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిండ్రు టీడీపీలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రత్యేక హోదా కోసం. మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఈయన చేయాలి కదా. ఏమనంటే కేశవరావు గారు మాట్లాడిన అంటారు. కేశవరావు గారు మస్తు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే, ఎన్నికల ముందు దీర్ఘకాలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది ఒకటేగా చాలా సమస్యలు, వాటికి ఎన్నికల ముందు మాట్లాడే వాటికి ఎక్కువ విలువ ఉండదు. ఎందుకంటే ఎన్నికల అవసరాల కొరకు మాట్లాడడం వేరు, విధానపరంగా మాట్లాడడం వేరు. ఒక విధానపరమైన అంశాలు ఉండాలి. ఇదే వినోద్ గారు లాస్ట్ పార్లమెంట్ బిఫోర్ అనుకుంటా ఏం మాట్లాడారంటే, ఇక్కడ కనుక హోదా ఇచ్చేది ఉంటే మా ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి తరలిపోతాయని చెప్పారు. అంటే కవిత గారు ముందు ఇవ్వాలని మాట్లాడారు ఒక దశలో, మళ్ళీ ఒక దశలోనూ వీరు ఇస్తే మా ఇండస్ట్రీస్ అని పోతే అని వీరు మాట్లాడారు. అంతకుముందు ఒక రకంగా అంటే నేనేమంటున్నా అంటే, ఒక పాలసీ అంటూ దాని మీద లేదు. ఇక్కడ ఎన్నికలు ఉన్నప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు హోదా గురించి మాట్లాడలేదు. అయితే ఈ రకంగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక విశ్వసనీయత అనేది పోతుంది. సో వాట్ ఈజ్ యువర్ పాలసీ అనే దాని మీద ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ చెప్పినా చెప్పకున్నా పోలవరం ప్రాజెక్టు కడతారు, అది చట్టంలోనే పెట్టిండ్రు. దాని విషయం కేసీఆర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు తెలియలేక మాట్లాడుతున్నాడు ఆడ. ఆ ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? ఎవరున్నా కడతారు, కేంద్రంలో ఎవరున్నా కడతారు, రాష్ట్రంలో ఎవరున్నా కడతారు. పాలిటిక్స్తో సంబంధమే లేదు. దాన్ని ఎందుకు పాలిటిక్స్ చేస్తున్నారు? అది చట్టంలో పెట్టింది, చట్టమైంది. అది చట్టమైన దాన్ని ఎవరు ఆపలేరు. 6-7 మండలాలు కూడా ఇచ్చేసిండ్రు. 7 మండలాలు ఇచ్చినప్పుడు ధర్నా చేసిండ్రు. ఇక్కడ అది ఆగదని తెలిసి కూడా ఇప్పుడు మళ్ళీ దానికి అడ్డం కాదంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ దొమ్మరిగడ్డలు. ఇవన్నీ ఈ ఎలక్షన్ దొమ్మరిగడ్డలు ఎట్లుంటాయని. కాబట్టి పోలవరాన్ని మీద ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది చట్టబద్ధంగా ఉన్నది, అది అవుతుంది. దొమ్మరి కులం అనేది ఇక్కడ దొమ్మరి కులం అనే దొమ్మరి గడ్డలు కుటుంబాలు ఉన్నాయి. దొమ్మరి గడ్డలు అనకండి, సంబోధించకండి, దయచేసి వెనకకు తీసుకోండి. వర్గాల ప్రతినిధి సంబంధించిన చైర్మన్ గా ఎక్సైజ్ దొమ్మరి కులం ఎందుకు? ఆ కులంలోనే కాదు. చిన్నప్పుడు నువ్వు వేయలేదా? అది చిన్నప్పుడు నువ్వు వేయలేదా దొమ్మరి గడ్డలు? దొమ్మరి అనే పేరుని ఇప్పుడు అన్నారు మీరు. అది వాళ్ళ భావజాలం నుండి బయటికి రండి. అడుగుతున్నా మిమ్మల్ని, దొమ్మరి అనే కులం ఉందన్న 18,000 కులాన్ని మాట్లాడారు, తీసుకుపోతున్నారు కులాన్ని. దొమ్మరి కులస్తులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు ఆటగా ఆడతారు, వాళ్ళు ఆటగా ఆడతారు దొమ్మరి గడ్డను.
అట్లానండి నేను అదే అన్నా. ఆడతారానండి మరి ఆటనే అంటున్నా. దొమ్మరోలే ఆడతారా? ఆట అది దొమ్మరోలే ఆట. నేను కూడా అన్నా. దొమ్మరోలే ఆడతారా అంటున్నా. నేను కూడా అన్నా అంటున్నా. yes, నువ్వు నువ్వు దాన్ని- ఆడినావు మరి. నువ్వు ఇష్యూ మరి డైవర్ట్ ఇష్యూ చేస్తున్నావు. ఇష్యూ డైవర్ట్ కాదు కదా ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ లేదు, చేస్తున్నావు. వద్దు అను వెనక తీసుకోండి ఇష్యూ అయిపోయింది. డైవర్ట్ సరే, చేస్తున్నావు. కులాల పేరు ఆయన కులానికి వెళ్ళాలండి, వెళ్ళాలి. ఊతాగా. ఆయన కులాన్ని ప్రస్తావించలేదు. కులమనే పేరు కులాలతో నేను కులాలు కులం- ప్రస్తావించాలి. నేను కులం గురించి అవసరం మాట్లాడలేదు. మాట్లాడు. మన ఊళ్ళలో ఆడుకునే ఆట అది. Yes, అందరం ఆడుకుంటాం దాన్ని అది మరి బతుకు దొమ్మరిగానే తెరువు- కులం బతుకు పేరు తెరువు ఎందుకు కొరకు కూడా పెట్టినావు? దాన్ని ఆడుకుంటారు. రైట్ రైట్ అది బంటి ఆట అనండి. బంటి ఆట దొమ్మరి ఓకే గడ్డలే అని ఎందుకు పల్టీ అనాలి? కొడుతున్నారు, బంటి ఆట పల్టీ అనండి. కొడుతున్నారు కావాలి ఓకే పల్టీ రైట్. కొడుతున్నామనండి. పల్టీ ఏ పల్టీలు ఓన్లీ దాని పల్టీ పేరు తెలంగాణ అది ఎవరైనా మాట్లాడతారు. తెలంగాణ పేరు వెనుకట ఉన్నది. ఉండొచ్చు అన్న, తిట్టడం కాదు అది. మా రైట్, బాబు రైట్, లేదు కదా. అది తిట్టడం కాదు. ఆనాటి రాజ్యంలో ఉండొచ్చు. ఓకే, రైట్. ఎక్సర్సైజ్. ఆనాటి రాజ్యంలో ఉండొచ్చు. పెత్తందారి అదొక వ్యవస్థలో ఎక్సర్సైజ్. ఉండొచ్చు. అదొక ఇప్పుడు ఆట. మారింది. అది కులాల జీవన గౌరవం వృత్తి. ఇవ్వాలి అంటున్నా నేను. దానికి ఒక పేరు ఉన్నది. ఆ పేరు నేను ఉన్నదాన్ని నేను కొత్త క్రియేట్ చేసి కాదు. ఓకే, రైట్, రైట్. అది ఎవరి ఓకే, పేరు కాదు, మాట ఇన్సల్ట్ చేయడం కాదు. పల్టీ కొట్టడం, మాట మారుస్తున్నారు. ఈ ఇప్పుడు రకంగా ఎక్సైజ్ చేసి మాట్లాడాలి. రైట్, ఆగండి, ఎక్సైజ్ ఆగండి. చేసి ఆ, ఓకే. ఓకే, యోగా మాట చేస్తాను టైం- ఇన్సల్టా? టైం బీయింగ్ మాట అర్థం అది. మారుస్తున్నారు. ఆగండి సార్ ఇప్పుడు టైం బీయింగ్ ఓకే. అవసరం కదా అని ఇష్యూ నిందుడే ఎన్నో పడిపోతారు. భాషలు ఉన్నాయి ఓకే, కదా ఓకే. మనము. టైం బీయింగ్ మాట ఇంటలెక్చువల్ మారుస్తున్నారు. మీరు. కాబట్టి పోలవరం విషయంలో నిన్న కూడా ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గారు చెప్పారు స్పష్టంగా పోలవరం ఎవరున్నా ఆగదు, అది చట్టబద్ధంగా ఉన్నది, కట్టేస్తారు అని చెప్పారు. దానికి నిధులు ఇస్తాం, ఇదివరకు ఇచ్చిన చెప్పారు. అదొకటి ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల ముందు అది చర్చలో లేదు. చంద్రబాబు నాయుడు అనవసరంగా దాన్ని రేజ్ చేయడం వల్ల కేసీఆర్ మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు అనవసరంగా దాన్ని రేజ్ చేసి అక్కడ ఎన్నికల్లో కేసీఆర్ నుంచి నేను ఇక్కడ ఎన్నికలు కూడా మనం మాట్లాడినాం కదా మన వేదిక మీద ఒక పోలవరం నేను అట్లా అంటలేను. తర్వాత ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ నుంచి ఒక ఇండస్ట్రీస్ తరలిపోవా ఒక విషయం నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్నికలలో పోలవరంకు అడ్డం వస్తాడు కేసీఆర్ మాట్లాడడం వల్ల కేసీఆర్ గారు ఇలా దాని గురించి మాట్లాడాడు. రైట్ ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదని ఫస్ట్. రైట్ ఓకే ఓకే సార్ తర్వాత రెండోది ఏంటంటే హోదా విషయంలో మా స్పష్టత మాకున్నది. ఇప్పుడు హోదా విషయంలో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అది ఈవెన్ మేమున్నా ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఈ హోదాలు అనేది కొత్తగా రావు. కాబట్టి దాని గురించి అక్కడ రాజకీయాలకు సెంటర్ పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు నిజంగానే మెయిన్ అదే చర్చనీయాంశం ఇక్కడ ప్రత్యేక హోదా విషయంలో మీరు రెండు మాటలు మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ గారు మేడ్చల్ సభలో చెప్తేనేమో నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ తరలిపోవా ఎట్లా అంటారన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడితే కూడా వెంటనే అందరూ మాట్లాడినారు. సంగప్ప గారు V6 నిజంగా కూడా మాలాంటి ఎంబీసీ వర్గాలకు చాలా ఉపయుక్తకంగా ఉండేటటువంటి ఛానల్. కులాల పేరుతో దయచేసి రాబోయే కాలంలోనైనా మీరు మన రాజకీయ నాయకులందరం చిన్న చిన్న కులాల పేర్ల ప్రస్తావన మన చర్చలలో తెచ్చి వారి మనోభావాలను కించపరచొద్దని నేను మిమ్మల్ని సవినయంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అందుకే అంటున్నా అంత ఆశామాసిగా ఎంబీసీల ప్రతినిధిగా ఉండి నేను ఇక్కడ జరిగిన చర్చలో నుండి మీరు విన్నారు కదా. రెండోది వారి విఘ్నతకు వదిలేద్దాం. వారు మీరు వెనకకు తీసుకుంటే తీసుకోండి. అటువంటి ప్రస్తావనలు మనం కాపాడాలి. మనం అందరం కూడా ఆ వర్గాలను కాపాడాలి. వారు మైనార్టీలుగా ఉన్నారు, వారికి ఓట్ బ్యాంక్ లేదు, రాజకీయ పార్టీలు వారిని విస్మరిస్తూ ఉన్నాయి. వారు ఆ కుల వృత్తిలో నా కులం పేరు మార్చండి అని నినదిస్తూ ఉన్నారు, మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారిని రీహాబిలిటేషన్ చేస్తూ మేము ముందుకు తీసుకొచ్చేటువంటి దశలో ఇంకా కించపరిస్తే ఒక బీటెక్ అమ్మాయి ఈ మధ్యకాలంలో దొమ్మరి అని కులం పేరు ఉన్నందుకు నేను చస్తా అంటుంది. వారికి ఏం సమాధానం చెప్తాం? ఇటువంటి పరిస్థితులలో దయచేసి మన చర్చలలోనైనా ఉందాగా వ్యవహరిద్దాం. రెండోది మీరు అడిగినటువంటి సమస్య, ఈరోజు పోలవరం కట్టి తీరుతాం, పోలవరం ఎవరు ఆపినా ఆగదు, పోలవరం మేము మండలాలు తీసి ఇచ్చేసినాం, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పోలవరం ఆగి తీరదు. మేము ఏం అడుగుతా ఉన్నాం? ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం చేకూరితే తప్పులేదు. ఈ రాజకీయ పార్టీల విన్యాసాలు మీరు చూసినట్టయితే తిరుపతిలో మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తా అని నన్ను మోసం చేశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. ఎవరు మాట మార్చారండి? ఉట్టిగానే మనం ఎదుటి పార్టీలని నిందించి మనం అని ఒకసారి మన వైపు కూడా 4 ఏళ్ళు చూపిస్తాయని మనం మాట్లాడాలి. రెండో విషయం, ఎవరొద్దన్నారు? మీరు ఇటువంటి చేయాలంటే మీరు కేంద్రంలో 4 ఏళ్ళు ఆ 2 పార్టీలు కలిసి లేరా? పోలవరం ఘట్టంగా ఎవరన్నా వద్దన్నారా? మిమ్మల్ని విడిపోమ్మని చెప్పినామా? ప్రత్యేక హోదా ఇయ్యంగా మిమ్మల్ని 4.5 ఏళ్ళు మొత్తం కంగారు జంతువును పెట్టుకున్నట్టు పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడిని నీ సంఖలో, నీ పొట్టలో.
పెట్టుకొని తిరిగినావే 4.5 ఏళ్ళు ఎన్డీఏ రూపంలో పరిపాలన చేసి క్యాబినెట్ లో అవినీతి వాళ్ళు ఆరోపణలు ఇచ్చిర్రా, ఉన్నాయి, ఇయ్యలేదా? continue ఆంధ్రలో చేసినావే. చూసుకుంటారు ఇప్పుడు. అందుకే వాళ్ళు వారి ఆరోపణలు, ఇచ్చిర్రా, మీ ఆరోపణలు ఆంధ్రలో సమానం. చూసుకుంటారు. లేదు, ఓకే, మీరు అడుగుతున్నారా మీరు- ప్రశ్న? నేను నేను వాళ్ళు అడుగుతున్నారు, నేను అడుగుతున్నా. నేనే ఇక్కడ చాలా సార్లు అడిగితే ప్రశ్నించిన. నేను చెప్పాలా? ప్రత్యేక హోదా ఇస్తే మన ఆచరించని- పరిస్థితి ఏందని అడుగుతున్నారు. ఆచరించని అనుకరించని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవాలా, లేదా మీలాంటి జర్నలిస్టులు అడిగితే చెప్పాలా? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. నాకు వీటితో సంబంధం అదే లేదు, అడుగుతున్నాను. ఈ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మీరు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రతిపక్షాలు అడిగే ఈ రోజు కూడా ఇవ్వాలి. రాజకీయ ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షం అది ఆచరించాలి కదా. అధికార పార్టీ సంగపన్న ఇవాళ మీరు అంటారు తాగొద్దండి మంచిది కాదని నాకు చెప్తారు. మీరు తాగకుండా చెప్తింటేనా? మీరు తాగొచ్చి ఊకుంటా ఇప్పుడు తాగొద్దు మేము మంచిది అడిగింది కాదంటారా? స్పష్టంగా ఆచరించి చెప్పాలి అన్న కదా. ఎక్కడెక్కడనో పోతున్నాడు అసలు. ఆచరించి కావాలి, చెప్పాలి కదా. మొత్తం తిప్పుతా ఆచరించి ఉన్నాడు. చెప్పాలి అంటున్నా. అన్న మేము ఇవన్నీ అడిగింది చర్చ అది. జరగాలి. ఇది జరగాలంటే ఇంకో డిబేట్ రెండోది, పెట్టుకున్నాం కానీ సంగప్పన్న గారు, ఇక ఇప్పుడు- రెండోది మీరు ప్రత్యేక హోదా అంశం కానీ ఇంకో అంశం కానీ ఇంకో అంశం మేమేమన్నాం? ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ప్రజలు పడుతున్నటువంటి బాధలను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సిన వాటిలో కలిసి పనిచేద్దాం అంటున్నాం. తప్పేముంది? ఈ దేశంలో డిసెంబర్ 4న మేడ్చల్ బాధలు వల్లే రావాలా? అప్పటికే బాధలు తీరిపోయాయి 3 నెలలకు. దాన్ని ఇంత పెద్ద రాజకీయ పార్టీని ప్రజల ఆకాంక్షలతో ప్రభుత్వాలు ఏర్పరిచిన పార్టీలని పూటకుళ్ళ పార్టీలని ఇసుకగుళ్ళ పార్టీలని మాట్లాడవచ్చునా? ట్రాన్స్ఫార్మ్ చెందమా? ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి కాల్పులు జరిపినారు, తర్వాత మొన్న బిల్లు పెట్టి పార్లమెంట్లో ఆమోదించినారు. ట్రాన్స్ఫార్మ్ చెందరా? రాజకీయ పార్టీలు జడత్వంలో ఉంటాయా, స్థిరత్వంలో ఉంటాయా? రాజకీయపరమైనటువంటి చర్చలో 3 నెలల్లో ఒక్క నిమిషం ఆగండి. మీ అభిప్రాయం మారింది. అభిప్రాయం మారింది మారకపోవడం అనేది కాదు. ఇప్పుడు ఉద్యోగాలు అనవసరమైనటువంటి విషయాలు మేము ఏం చెప్పినాం సార్? స్పష్టమైన గోదావరి నదీ జలాలు 2600 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. దీని జవాబు రాష్ట్రం వాడుకున్నా తప్పు లేదు, మనం వాడుకున్నా తప్పు లేదు, ఇద్దరం బాగుపడాలనే మాట తప్ప ఈ దేశంలో Correct. ఈ దేశంలో ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు పోతున్నట్టు Right, sir. రాజకీయ పార్టీకి Okay. మీరు ఇటువంటి నిందలు ఆరోపణలతో కరెక్ట్ సమాధానం రాలే. రైట్ సార్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యూన్సీ పరిధిలో రైతులు 176 మంది 185 మంది మొత్తం ఉన్నారు. అందులో 179 మంది మొత్తం రైతులే ఉన్నారు. ఆ రైతులందరూ కూడా ఈరోజు సభ పెట్టారు, రైతు ఐక్య వేదిక అని పెట్టారు. సో కేంద్రం దృష్టికి రాష్ట్రం దృష్టికి మా ఆవేదన తీసుకుపోవడమే, మా బాధను తీసుకుపోవడమే మా లక్ష్యం. అది దాదాపు నెరవేరింది. ఇప్పుడు ఇక్కడ మేము మా దాంట్లో ఒక్కరిని అనుకున్నారు వాళ్ళు. మా ఒక్కరిని గెలిపిస్తే మొత్తం మా బాధ ఏందో అందరికి తెలుస్తున్నట్టున్నారు వాళ్ళు. హర్షవర్ధన్ గారు అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా నిజామాబాద్ గురించి తెలిసిపోయింది. నిజామాబాద్ రైతుల గురించి అంటే నిజామాబాద్ ఎన్నిక గురించి తెలిసి ఎందుకు తెలిసిందంటే రైతులు ఇంతమంది దాదాపు 183 మంది ఉండ్రి, వాళ్ళు కొంతమంది డ్రాప్ అయినా 179 మంది ఉన్నారు. ఇలా ఆ 179 మంది ఎందుకోసం వేసిందనే దాని మీద మనం లోతుగా ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు కూడా 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్న ఎలక్షన్లో మొన్న భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే మాకు అధికారం ఇస్తే మా ఎంపీని గెలిపిస్తే 100 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. 4 రోజులు అంట చూడండి. అంటే మరి 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కదా, 4 రోజుల్లో చేసే పనిని 5 ఏళ్లలో మీరు చేసింటే ఏమవుతుండే? అంటే మీకు ఎంపీని ఇస్తేనే చేస్తారా? అంటే దేశంలో ఉన్నటువంటి 543 ఎంపీ స్థానాలు ఇస్తేనే ఆయా కాన్స్టిట్యున్సీల్లో అభివృద్ధి జరుగుతుందా? ఇదంతా కూడా ఎట్లయిపోయినాయి రాజకీయాలు సంగపసారు అంటే ప్రాంతాలకు అతీతంగా సామాజికంగా పరిపాలన చేసే రోజులు పోయినట్టున్నాయి ఇవన్నీ వింటుంటే. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా 100 రోజులు అనేది కవితమ్మ గారు 4 రోజులు భాజపా అయితే సీనన్న బాగా యాడ్ చేసిండు. 2014లో కవిత గారు అనేక వీడియో క్లిప్పింగ్లు వస్తున్నాయి, నాకు 100 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అన్నది. ఇవాళ ఏమంటుంది, 100 సార్లు ప్రాతినిధ్యాలు చేసినా కానీ వాళ్ళు ఇవ్వలేదంటుంది. నేను ఒకటే అడుగుతా కవితమ్మ గారిని వేదిక నుంచి, అమ్మ మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినప్పుడు మరి మీ నాన్నగారు మీ పార్టీ అనేక అంశాలకు భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఎందుకు మద్దతు ఇచ్చింది? పోనీయండి, విభజన చట్టం మా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కొన్ని అంశాలను, అవి మీకు చేతగాలేదు తీసుకురాలేదు, బీజేపీకి ఏనిక చేతగాలేదు తీసుకురాలేదు. మీరు ఇచ్చిన మాటలన్నా కవితమ్మ గారు స్వయానా చెప్పినటువంటి 100 రోజుల్లో పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదు? మరి ఆమె సమాధానం చెప్పుకోలేదు కదా ఒక ఎంపీగా. కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఇలా చూడండి, మీరు ఎంతోమందినో కార్పొరేటర్లను లేదా పారిశ్రామికవేత్తలను మచ్చిక చేసుకుంటుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ గారు. రైతులు వినడం లేదు. అంటే సామాన్య ప్రజలకు మీ గురించి తెలిసిపోయింది.
Right. మీరు మాటలు చెప్పి పబ్బం గడుపుతారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఇలా సామాన్య పరిస్థితి ప్రజలు లేరనేది ఈ రైతుల ఉదంతం. మీరు తెలుసు కదా సార్, ఇలా చాలా మందిని విడ్రా చేయించారు, చాలా మందికి టికెట్ లేకుంటే అయిపోలేదు, చాలా మందికి సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లేకుంటే కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు మీ పార్టీ, కానీ ప్రజలు కూడా మీ ప్రభుత్వమే, ప్రజలు కూడా మీ ప్రభుత్వమే. మీరు తప్పుదో పట్టించొద్దు, ఆ ప్రజలు కూడా మీ ప్రభుత్వమే. ఎవరైతే రాజకీయ నిజామాబాద్ లో 9 ఎమ్మెల్యే సీట్లు క్లీన్ స్వీప్ అండి 2014లో. వేరే పార్టీ గెలవలేదు అక్కడ, ఎంపీగా మీకు బలం ఇచ్చిండ్రు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారి తల్లి గారు అంత్యక్రియలకు వెళ్తున్నప్పుడు రైతులు రోడ్డు మీద నిలబడితే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి. కవిత గారు వాళ్ళంతా రోడ్ల మీద ఎక్కి కార్లు వేసుకొని లేదండి, అరే ఆ టాపిక్ కదా, మళ్ళీ మీరు బ్రేక్ ఇస్తారు. అది ఏమంటే వాళ్ళందరూ కవిత గారి కోసం కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. అంటే ఏంది తండ్రి వారసత్వం పునికి తెచ్చుకున్న కూతురా అపాయింట్మెంట్ ఇవ్వకుండా? హర్షవర్ధన్ మరి ఇందిరాగాంధీ వారసత్వం పునికి పుచ్చుకోలేదా రాహుల్ గాంధీ గారు? ఎందుకు మంచి తిరుగుతున్నారు ప్రజల్లో, మంచి ప్రజల్లో తిరుగుతున్నారు. వద్దు ఆర్గ్యుమెంట్ వద్దు, వారు నన్ను అడిగారు. మీరు రాజకీయాలు మాట్లాడినారు, నేను దాని జోలి జరిగింది. రైతు విషయంలో ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు పసుపు రైతుల విషయంలో. ఈ 70 ఏళ్లలో నిజామాబాద్ నుంచి ఎంపీలుగా గెలిచినటువంటి వారు ఎవరైనా పార్లమెంటు వేదికగా నువ్వు తీసుకురా, లైబ్రరీకి వెళ్దాం, ఢిల్లీకి వెళ్దాం మన ఇద్దరం, లైబ్రరీలో కవిత గారు పసుపు బోర్డు గురించి చేసిన పోరాటము ఎంత సమయం మాట్లాడింది, ఈ రోజు వరకు ఏ ఎంపీ అయినా మాట్లాడినారా? అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. డోంట్ డిస్టర్బ్. మీరు నన్ను అన్నారు, నేను పడిను, మాట్లాడినప్పుడు పడాను. నేను ఒక్క నిమిషం అనండి, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా, సాక్ష్యానికే పోదాం అంటున్నా. నా తప్పు మీ తప్పు. రెండోది తీసుకురండి. రెండోది పసుపు బోర్డు గురించి కవిత గారు నినదించేటప్పుడు ఈరోజు ఒక 37 రాష్ట్రాలకు తిరిగి కాలుకు బల్పం కట్టుకొని అనేక ముఖ్యమంత్రులు, అనేక రాజకీయ పార్టీ అధ్యక్షుల లేఖలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి పార్లమెంటులో పోరాడుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు నాకు మద్దతు ఇచ్చినావా? ఒక్క సెకండ్ అయినా లేచి నిలబడ్డావా? కవిత గారి గొంతులో గొంతువై నువ్వు నినదించిన ఆగండి హర్షవర్ధన్ గారు. నేను అన్నప్పుడు ఉలిక్కి పడతారు, మీరు అన్నప్పుడు నేను ఏం ఉలిక్కి పడలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు మాట్లాడినారు. ఇవాళ పసుపు బోర్డు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి బీజేపీ పార్టీ ఆ బాధ్యతను 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి విస్మరించి రేపు రాబోతే గెలిస్తే 4 రోజులు గెలిస్తే 4 రోజులు గెలవకపోతే ఇయ్యవా? 100 రోజులు 5 ఏళ్ల తర్వాత తెస్తాను చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్న చెప్పిన తర్వాత మీరు ఎందుకు వై ఇంటరప్టింగ్? ఒక్కటే సంగప్ప గారు, ఇవాళ సౌత్ ఇండియాలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి మన ఇవి ఏవి, మన పూనాలో ల్యాబ్ ఉంది. ఏవైనా ఇక్కడ వచ్చినటువంటి రోగాలకి ల్యాబ్ టెస్ట్ కావాలంటే మనం పూనాకు పంపిస్తున్నాం. అదొకటి హైదరాబాద్ సెంటర్గా కావాలన్నాం. పసుపు బోర్డు ఒకటి మనకు ఇవాళ తెలంగాణ సెంటర్గా కావాలన్నాం. దానికి భూమి ఇస్తామన్నాం, దానికి డబ్బులు ఇస్తామన్నాం. ఇవాళ రైతులు నిజంగా రైతులు ఒకవేళ పోటీ చేయదలిస్తే ఇవాళ కాంగ్రెస్ తో గానో బీజేపీ గానో ప్రేరేపితమై కవిత గారి మీద కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటే ప్రైమ్ మినిస్టర్ పోటీ చేస్తున్నటువంటి దగ్గర ఈ రైతులు పోటీ చేయాలి. ఇవాళ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న దగ్గర చేయాలి. రైతుల డిమాండ్ ఎర్రజొన్నకి మద్దతు ధర ఇవ్వండి, మద్దతు ధర బోనస్ ఇవ్వండి అడుగుతున్నారు. నేను చాలా డిసిప్లిన్ స్టూడెంట్ లాగా మీకు సమాధానం చెప్పి మీరు అడిగిన దానికి చెప్తున్నా. ఎర్రజొన్నలు ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఇన్సెంటివ్ 580 కోట్లు ఎర్రజొన్న రైతులకు మేము కదా ఇచ్చింది ఆ రోజు. ఇవాళ రైతులు కష్టపడుతున్నారని రైతు బంధు ఎర్రజొన్న రైతులు లేదా? రైతు బంధు కార్యక్రమంలో ఎల్ఐసి బీమా ఎర్రజొన్న రైతులకు లేదా? ఇవాళ రైతులకు ఇచ్చేటటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ అది ఎర్రజొన్న రైతులేంది, పసుపు రైతులేంది, మిరప రైతులేంది, పెసర్ల రైతులేంది, మొక్కజొన్న రైతులు ఒక్క అంశాన్ని పట్టుకొని దాని రాజకీయం టైంలో ఇన్ని రోజులు లేదు, ఎన్నికల టైంలో మీరు ఈ రకంగా మాట్లాడడం మీకు నైతిక బాధ్యత లేదా? వేణుగోపాల్ రెడ్డి గారు, మీకు ఇంత డిస్టర్బ్ చేసి పసుపు బోర్డు మీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉంది, కేంద్రం ఇయ్యలేదు. ఎన్ని రోజులు ఇవ్వకపోగా ఇప్పుడు 4 రోజులు ఇస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. 4 ఇప్పుడు సంగప్ప గారు, మనం ఏ విషయమైనా అందరం స్టడీ చేసి మాట్లాడాలి. పసుపు బోర్డు ఎవరు ఇస్తామని చెప్పలేదు, పసుపు బోర్డు ఇయ్యరు. నేను చెప్తున్నా, పసుపు బోర్డు అనేది దేశంలో ఒకటి కేరళలో ఉన్నది. చెప్పేదాకా వినండి. మీరు కూడా మధుయాష్కి 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నారు, ఎన్ని ఇచ్చి పెడతారు? మీరు ఎంపీగా ఉన్నారు, 1 మినిట్ ఉన్న మంత్రి ఆయన అన్నది కూడా నేను చెప్తా, మీరు ఆయన అన్నది కూడా చెప్తా, తొందరపడకండి, చెప్పనియండి. ఆయన పసుపు
బోర్డు కాదు, ప్రాసెస్ యూనిట్ అండర్ పసు బోర్డు అంటే అది స్పైసెస్ బోర్డు కింద ఉంటాయి ఇవన్నీ దేశంలో. వినండి అయితే చెప్తాను, మేము చెప్పినాం కదా నిర్మలా అయితే వినండి రాజ్యాంగం ఒక్క నిమిషం. అయితే మన భారత కేరళలో ఉన్నది, అది స్పైసెస్ బోర్డు కేరళలో ఉన్నది. పసు బోర్డు కానీ మిర్చి కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా దానికి వస్తాయి. ప్రాసెస్ యూనిట్ ఇస్తామని చెప్పినా, రాజ్నాథ్ సింగ్ చెప్పినా, వేణుగోపాల్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, నిర్మలా సీతారామన్ వాణిజ్య మంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్ లో కవిత గారు మాట్లాడారు. దాని అనుబంధంగా ఉంటాయి యూనిట్స్ అని. ఒక్క నిమిషం మాట్లాడలే, మీరు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అయితే ఏమైందనంటే నేనేమంటున్నా అంటే ఆ రోజు నాడు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మేము వెళ్ళినాం ఢిల్లీకి, వాణిజ్య మంత్రిని మేము కూడా అడిగినాం. మేము అప్లికేషన్ ఇచ్చినాం పసు ఎందుకు అంటే పసు బోర్డు కాదు స్పైసెస్ యూనిట్ అక్కడ ఉన్నది, దాని అనుబంధంగా ప్రాసెస్ యూనిట్ ఇస్తాం. మేము కవితనే అడిగిన, నువ్వు పబ్లిసిటీ కొరకు మాట్లాడుతున్నావా, నేను మీకు లెటర్ రాసిన, లెటర్ చూపించింది, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు కావాల్సిన జాగా కానీ అది ఇవ్వండి, ఇస్తే మేము సబ్సిడీ ఇస్తాం, దాన్ని వాళ్ళు పెట్టారు మొత్తం పెట్టుబడి, మేము ఇచ్చే సబ్సిడీ ఇచ్చేస్తాం, మీరు యూనిట్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎందుకు ఇస్తలేరని అడిగితే పెడతా అని చెప్పిండు. అడిగిన తర్వాత ఏం జరిగింది, ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఇయ్యకుండా నాకు నరేంద్ర మోడీ ఇస్తాడు ఏం చెప్తాను. మరి నరేంద్ర మోడీ ఇయ్యకపోతే నువ్వెందుకు పోటీ చేయాలి, మాకే ఓటేయి, మా ప్రతినిధి ఉన్నాడు కదా మా పార్లమెంట్ మెంబరు, మాకేస్తే మేము ఇస్తాం. నీకు ఓటేసి ఇప్పుడు గాడిద గడ్డేసి ఆవు పాలిస్తారని కేసీఆర్ గారు అంటారు, మరి నీకేసి మేము ఎందుకు ఇవ్వాలి, మాకే రాజకీయాలు అంతే కదా. మరి ఏదైనా మేనిఫెస్టో మీరెందుకు పెడుతున్నారు, ఇప్పుడు మీరు రామ్దేవ్ బాబుతో వినండి, బీజేపీ అభ్యర్థులు రామ్దేవ్ బాబుతో అగ్రిమెంట్ చేసుకున్నారు, యూనిట్ పెట్టేందుకు రామ్దేవ్ బాబుతో ఎట్లా అగ్రిమెంట్ చేసుకున్నావు, రాజ్నాథ్ సింగ్ ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటారు, ఐదేళ్లలో మీరు గెలిపిస్తే మీరు తేలేకపోయిన మోడీని అంటాను కదా, మోడీనే ఇస్తాడు, మోడీ మనిషిని గెలిపియండి. ఇప్పుడు ఆడ మేము అదే అడుగుతున్నాం, నరేంద్ర మోడీ పెట్టిన మనిషిని గెలిపితే డైరెక్ట్ వస్తుంది, గెలిపియండి. మీరు రాజకీయాలు చేస్తాం, మళ్ళీ గెలిపిస్తే కూడా మళ్ళీ మోడీ ఇవ్వలేదంట, మరి అదెందుకు నీకు ఇప్పుడు డైరెక్ట్ మా కోటేయండి, మా కోటేస్తే వచ్చేస్తుంది. మీరు యూనిట్ పెడతారా, బోర్డు పెడతారా, నన్ను మాట్లాడండి, నాకు కంప్లీట్ కాలేదు, మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడడం మొదలు పెట్టాక మీరు అడ్డం వస్తున్నారు, మీరు ఎర్రజొన్నల విషయం మాట్లాడిండ్రు. ఎర్రజొన్నలు స్టేట్ అగ్రికల్చర్ స్టేట్ సంబంధించిన సబ్జెక్టు, పంచాయతీ సమస్యను తీసుకొని పార్లమెంట్ ముడిపెట్టద్దు, కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంది, మేము ఇచ్చినామని చెప్పుకుంటారు ఇంత ముందు, మరి మీరు ఎందుకు దాన్ని రిఫార్మ్ చేయలేదు, ఎందుకు దాన్ని పెట్టలేదు, ఆ జొన్నలకు సంబంధించిన రేటు విషయంలో ఎందుకు మార్కెట్లో మార్కెటింగ్ బోనస్ ఇవ్వలేదు, ఆ బోనస్ ఇవ్వండి, వాళ్ళకు బోనస్ ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. మీకు ఓటేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఆడ మా ఎమ్మెల్యే గెలవాడు, మా ఎంపీ గెలవాడు, మీరు మిమ్మల్ని గెలిపిస్తారు, అన్ని సీట్లని గెలిపిస్తారు, తెల్లారులేసిన సమస్య అడగానే కేంద్రం ఇస్తారు, మీకెందుకు వేయాలి ఓటు, మాకేయండి, పారిపోతారు మీరు. సంగప్ప గారు, ఈరోజు ఈ పల్సర్స్ యొక్క మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మద్దతు ధర విషయంలో మేము చాలా పోరాటం చేస్తున్నాం. అందుకే అటువంటి విషయాల మీదనే ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ పునాదిగా ఈ మద్దతు ధర, వ్యవసాయం అనే సబ్జెక్ట్ కూడా కేంద్రంలో ఉండాలన్నా, ఎక్కడ ఏ రైతులు ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండించుకుంటో దానికి అనుగుణంగా ధరలు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని మేము కేసీఆర్ గారు పోరాడుతూ ఉన్నారు. ఇవాళ మీ చేతిలో ఉన్న సమస్యలన్నీ గాలి కొదిలేసి రాష్ట్రం మీద గుదిబండలాగా మార్చి రాష్ట్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తే ఈ దేశం మీకు ఏం ఒరుగబెడుతుంది మీకు అర్థం కాదు. ఇవాళ సాక్షాత్తు హోమ్ మినిస్టర్, చట్టాలను అవపోసన చట్టాలపైన అధికారం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వచ్చి ఇవాళ మేము పసుపు బోర్డుని 100 రోజులలో 4 రోజులలో ఇస్తామని అంటే, అదే పార్టీకి చెందిన అదే రైతు బిడ్డ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ పసుపు బోర్డే రాదు, స్పైసెస్ బోర్డే రాదు, మీరే నిర్ణయించుకోండి, మేము రైట్ ఇస్తున్నామని కేంద్రం లెటర్ రాస్తే ఇప్పటికి లెటర్ ఇస్తా,
కేసీఆర్ కు లెటర్ రాసిండ్రు కేంద్రం నుంచి మద్దతు ధర మీరు నిర్ణయించుకోవాలంటే మీరు మద్దతు ధర మీరు నిర్ణయించుకోవద్దని మద్దతు ధర నిర్ణయించుకునేది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది. మీరు మద్దతు ధర నిర్ణయించుకునే శక్తి లేక పారిపోతున్నారు. వినండి, ఆగండి. మద్దతు ధర మీరు నిర్ణయించుకుంటే 60% దాంట్లో తేడా వస్తే మద్దతు ధర మీద తేడాలో 60% మేము 40% జీవో ఇచ్చింది. ఆ జీవోను చెత్తబుట్టలో పడేసి రాష్ట్రము మద్దతు ధర నిర్ణయించుకునే శక్తి లేదు, మీరు దాన్ని అమలు చేసే శక్తి లేదు. 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు అనుకోవడం కాదు. ఇవాళ పసుపు బోర్డు ఏమో కేంద్రం చేతులు ఉంది, ఇవ్వడానికి ఇవ్వలేదు, మేము తీసుకురాలేదు ఆమె అంటుంది. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎర్రజొన్న రైతుల కంటే ఈ రోజు 2300 2400 పైచీలకు అమ్మిన వాళ్ళు ఇవాళ 1600కు అమ్ముకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు కనబడడం లేదా? మీరేమైనా సబ్సిడీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి అడ్డుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చి అడ్డుకుంటుందా? బోనస్ ఇస్తే సబ్సిడీ దానికి ఆ నష్టాన్ని పూర్తి చేస్తుంటే ఎందుకు పెట్టుకోవాలి? షోకుల కోసం ప్రచారం కోసం తీసుకొస్తలేరు. మోడీ గారు రైతులకు నష్టం జరుగుతున్న రాహుల్ గాంధీకి అడగదు. రాష్ట్ర ప్రభుత్వం షోకుల కోసం ప్రచారం కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. మరి ఆ రైతులకు నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమం తీసుకుంటే కాంగ్రెస్ అడ్డుపడుతుందా, బీజేపీ అడ్డుపడతారా, కమ్యూనిస్ట్ అడ్డుపడతారా? 25 పంటలకు కేంద్రము ప్రకటించిన అలా జొన్నలు కూడా ఉన్నాయి, ఎర్రజొన్నల పచ్చజొన్నల ఉన్నాయి. అయితే దీనికి మద్దతు ధర తగ్గినప్పుడు మాకు తగ్గుతున్నది పడతలేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పెట్టుబడి ఉన్నది. అంటే దానికి కేంద్రం ఏం చెప్పిందంటే 60-40 రేషియోలో 60 మేము భరిస్తాం, 40 మీరు భరించండి, మద్దతు రేటు మీరే నిర్ణయించుకోండి అని చెప్పి జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోను పక్కకు పడేసి పసుపు మా ఎర్రజొన్న రైతులు మీటింగ్ పెట్టినారు. నిర్ణయించుకుంటలేరు మద్దతు ధర. రాష్ట్రాల్లో రైతు ఇచ్చినామని చెప్తున్నాం. మా ఎంపీ కవితమ్మ పార్లమెంట్ లో పోరాటం చేసినందుకు ఇంత చర్చ. రైతులకు లాభం పసుపోడు కోసం కొట్లాడింది. ఒక్కొక్క రైతు ఆయన లేకుండా అప్పులు చేసి ఏం చేసి మనిషికి 25,000 డిపాజిట్ కట్టి 178 పైగా మోడీ గారి దగ్గర చక్కటి చర్చ అండి. ఇవాళ పసుపు బోర్డు వచ్చి తీరేది రైట్ సార్, ఇమీడియట్ గా రైట్ సార్. ఇంకా అక్కడ ఇంకా నామినేషన్ ఛాన్స్ ఉంది. ఇంకా ఢిల్లీలో అసలు థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, తర్వాత తాడూరు శ్రీనివాస్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళా రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.